ఇక పిఠాపురానికి సంబంధించి మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ పై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తూ ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు ఆర్జీవీ. సడన్ గా తీసుకున్న నిర్ణయం అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ షేర్ చేశారు. పిఠాపురం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్జీవీ పవన్ పై సెటైరికల్ గా ఈ ట్వీట్ చేశారా, లేక పవన్ కు పోటీగా ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. లేదా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో వర్మ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అసలు ఈ ట్వీట్ కు అర్థం ఏంటి అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. దీంతో దర్శకుడు వర్మ తనదైన శైలిలో సెటైరికల్ గా ట్వీట్ చేశారు. నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. జగన్ పోతున్నాడు, వైసీపీ పోతుంది, పొత్తు గెలుస్తుంది. ఏ రౌడీ మూకలైతే అరాచకం చేసినాయో ఆ రౌడీ మూకలకి జనసేన అని శక్తి చూపిస్తాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ మెసేజ్ అంతా మీ మాధ్యమాల ద్వారా బయటికి తీసుకెళ్ళండి. ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకొచ్చేలా చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురండి. మనందరి బాధ్యత ఇది. వర్మ ట్వీట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వర్మ ట్వీట్ చూసినట్లయితే సడన్ డెసిషన్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం, ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన కంటెస్ట్ చేస్తున్నట్ట, లేకపోతే ఏమిటి, లేకపోతే దేని గురించి? అంటే పవన్ పోటీ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నట్ట, ఎలా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీస్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కూడా పిఠాపురంకి సంబంధించినటువంటి గత కొంతకాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు. అంటే గతంలో 2019లో పోటీ చేసిన విధంగానే భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పని పొత్తులకు ముందు అంతా ప్రచారం నడిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పని స్పష్టత వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరో పక్క నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీ తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ముద్రగడ పద్మనాభాన్ని తెర మీద తీసుకురావడం, తన కుటుంబ సభ్యుల నుంచి ఎవరో పోటీ చేస్తారని చెప్పని అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు చేసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో, తను పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని చెప్పని చేసినటువంటి ప్రకటనలో భాగంగా వెంటనే పవన్ టీనీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తను ప్రకటన చేయడం జరిగింది. అది సెటైరికల్గానా సీరియస్గానా అని చెప్పని మనం పరిశీలించి చూస్తే కనుక తను ఆ ట్వీట్ని తను త్వరలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పని ప్రకటించారు. కాబట్టి నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పంటూ కూడా తను ట్వీట్ చేయడం జరిగింది. అయితే రాజకీయ కోణాల్లో మనం ఈ అంశాన్ని కనుక చూసినట్లయితే కనుక గతంలో నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా సెటైరికల్ మూవీస్ కూడా గతంలో ఆర్జీవీ తీసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో తీసినటువంటి యోహం శబదం అంటే వెబ్ సిరీస్, శబదం అనే ఒక వెబ్ సిరీస్ కావచ్చు, యోహం అనేటువంటి ఒక సినిమా కావచ్చు, అందులో కూడా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ వేరియేషన్స్లో కూడా చూపించేటువంటి ప్రయత్నం ఆర్జీవీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చాలా కాలంగా కూడా పవన్ కళ్యాణ్ మీద ఆర్జీవీ అనేక రకాల సందర్భాల్లో ట్వీట్స్ కూడా చేయడం చూసాము. అయితే ఈ ట్విట్టర్ వేదికగా చాలాసార్లు పవన్ కళ్యాణ్ స్పందించిన ప్రతిసారి కూడా చాలాసార్లు ఆర్జీవీ కూడా స్పందించడం జరిగింది. మొన్న రీసెంట్గా తన ఎక్స్లో ఒక ఫోటోను కూడా, పిక్ను కూడా రిలీజ్ చేశాడు.
పవన్ కళ్యాణ్ ఎక్కడో కూర్చుని పక్కన కూర్చుని ఉంటే అక్కడ చాలామంది పిల్లలు కూడా ఆయన చుట్టూ చేరి ఆ జెండాలు పట్టుకుని తిరుగుతున్నట్టు, అంటే దానికి సింబాలిక్గా కూడా ఓట్లు లేనటువంటి ఆ పిల్లలు మాత్రమే పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారనే అంశాన్ని కూడా ఆ పిక్లో చూపించే విధంగా దానికి అలా అర్థం వచ్చే విధంగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే రాజకీయాలకు సంబంధించినటువంటి అంటే ఆర్జీవీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ కూడా ఇటు పవన్ కళ్యాణ్ అంశం వచ్చిన ప్రతిసారి కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అది ఇందులో ప్రధానంగా ట్విట్టర్ ద్వారా ఎందుకు స్పందించాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్, అంటే ఆర్జీవీని పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎందుకు స్పందించాల్సి వస్తుంది అంటే చాలా కాలంగా పవన్ కళ్యాణ్ అంశంలో అంటే ఎప్పుడో ఒక్కొక్కసారి ఒక మూవీ కూడా తీయడం జరిగింది. ఆ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ని కొన్ని అంటే ఆడియన్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకి నచ్చని విధంగా కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఆ సినిమాలో చూపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేయడమే కాకుండా ఆర్జీవీని పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేశారు. అది ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆర్జీవీ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. సో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆర్జీవీ కూడా అదే రేంజ్లో స్పందిస్తూ వస్తున్నారు. స్పందించడమే కాకుండా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందించినప్పుడు కూడా ఆర్జీవీ నేనున్నానంటూ కూడా తన ట్విట్టర్ వేదికగా కూడా ఒక కౌంటర్ అయితే ఇస్తున్నట్టు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం నుంచి పోటీ చేస్తాను కూడా ఆయన ట్విట్టర్లో స్పందించడం జరిగింది. కిరణ్ భాయ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.